హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పలు ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ అనుక్షణం ఆసక్తిని రేకెత్తించేలా, ఆడియన్స్ని ఆకట్టుకునేలా గేమ్ని డిజైన్ చేసి మన ముందుకైతే తీసుకువస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి దివ్యా నిఖితాకి హౌస్లో ఉన్న హౌస్మేట్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వాలి అంటూ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ టాస్క్ పూర్తి కాగానే 1 నుంచి 7 వరకు పొజిషన్స్ వచ్చిన వారు ఒకవైపు, 8 నుంచి 13 వరకు పొజిషన్స్ వచ్చిన వారు మరోవైపు నిల్చోవాలని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో 1 నుంచి 7 వైపు వచ్చిన వారు ఒకవైపు, అలాగే 8 నుంచి 13 వరకు వచ్చిన వారు ఒకవైపు నిల్చున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, మీలో ఒకరు ఇప్పుడు అంటే ఒక గ్రూప్ మొత్తం కెప్టెన్సీ పోటీదారులుగా అవ్వబోతుంది అంటూ ఖచ్చితంగా బిగ్ బాస్ చెప్పడంతో ఇక హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అలా అంటే హౌస్మేట్స్ షాక్లో ఉండగానే బిగ్ బాస్ మాట్లాడుతూ 1 to 7 పొజిషన్లో ఉన్న వారందరూ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారని, అలాగే దివ్య కూడా కెప్టెన్సీ పోటీదారులుగా దివ్య కూడా కెప్టెన్సీ కంటెండర్గా అర్హత సాధించింది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ 8 మంది కూడా కెప్టెన్సీ రేస్లో నిలిచి కెప్టెన్సీ టాస్క్ కోసం సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో ముఖ్య పాత్ర పోషించేది మాత్రం 8 నుంచి 13వ పొజిషన్లో నిల్చున్నవారు మాత్రమే. ఎందుకంటే గేమ్ ఆడేది కెప్టెన్స్ కోసం 1 నుంచి 7వ పొజిషన్, అలాగే దివ్య అయితే గేమ్ని ఆడించేవారు మాత్రం 8 నుంచి 13వ పొజిషన్లో నిల్చున్నవారు. ఇక టాస్క్ ఏమిటి అంటే బాల్స్ విసురుతూ ఉంటారు. అలాగే కెప్టెన్సీ రేస్లో నిల్చున్నవారు గమ్ స్టిక్కర్తో కలిగినటువంటి టీషర్ట్ను వేసుకొని ఆ బాల్స్ని తమకి తగిలించుకోవాలి. అంటే దెబ్బలు తగిలించుకున్న వారే క్యాప్టెన్ అవుతారు. ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో వారు టాస్క్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరికైతే తక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వారు ఒక్కొక్కరుగా టాస్క్ నుంచి అవుట్ అవుతూ ఉంటారు. ఇలా ఈ టాస్క్ చివరి అంకానికి చేరే సమయానికి టాస్క్లో కేవలం భరణి, ఇమాన్యుయల్ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక చివరి లెవెల్ టాస్క్లో భరణి, ఇమాన్యుయల్ పోటీ పడితే ఎక్కువ బాల్స్ ఇమాన్యుయల్కి అతుక్కున్నాయి. దీంతో ఇమాన్యుయల్ 3వ వారం క్యాప్టెన్ అయ్యాడు. మొదటి వారం కెప్టెన్సీ త్రుటిలో తప్పించుకుంది. 2వ వారం చేసిన పాపానికి చెయ్యని పాపానికి మొత్తంగా ఎలాగోలా అయితే ఇమాన్యుయల్ కెప్టెన్సీ మళ్ళీ మిస్ అయింది. అయితే గురిపెట్టి కొట్టడంతో 3వ వారం మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. సో మొత్తంగా ఈ వారం అంటే 3వ వారం బిగ్ బాస్ హౌస్కి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.